ఉప్పల్ రామంతాపూర్లో ఇందిరానగర్లో ఉన్న వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో మాస్ కాపింగ్. గత నెల సెప్టెంబర్ 11న ఉస్మానియా యూనివర్సిటీ వన్ టైం ఛాన్స్ ప్రారంభమైన డిగ్రీ ఎగ్జామ్స్లో వాగ్దేవి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం తమ చేతివాటం చూపించింది. వాగ్దేవి డిగ్రీ కాలేజ్ సెంటర్లో ఎగ్జామ్స్ రాయడానికి వచ్చిన విద్యార్థుల దగ్గర నుంచి మాస్ కాపింగ్ పేరుతో ఒక్కో సబ్జెక్టుకు 15,000 రూపాయల చొప్పున వసూలు చేసింది. 15,000 రూపాయలు ₹1 తగ్గినా సరే మాస్ కాపీకి అంగీకరించారని యాజమాన్యం ఈ మాస్ కాపింగ్ పేరుతో కొన్ని లక్షలు వసూలు చేసిన వాగ్దేవి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం డబ్బులు చెల్లించిన విద్యార్థులను సపరేట్ రూమ్ లో పెట్టి ఎగ్జామ్ సంబంధించిన బుక్స్ ఇచ్చి మరి ఎగ్జామ్స్ రాయించిన యాజమాన్యం ఈ మాస్ కాపింగ్ సంబంధించి డిగ్రీ విద్యార్థులు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామిని ఆశ్రయించారు. అక్కడ జరుగుతున్న అక్రమాలను వెంకటస్వామికి వివరించడంతో దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఉన్నత విద్యా మండలి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఎగ్జామినేషన్ కంట్రోల్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి వాగ్దేవి డిగ్రీ కాలేజీలో అఫిలియేషన్ రద్దు చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. చెప్పారు అందరూ అనిపిస్తున్నట్టు 10,000 ఇవ్వాలి కదా, మరీ నా దగ్గర నీకు ఇస్తేనే అంటే నేను ఏమేమి ప్లీజ్ మేడం కొంచెం పేదోళ్ళం మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. నువ్వు అరే నాన్న నువ్వు నాకేమి ఇచ్చేది లేదు, నాకు ఇచ్చేది నేను అన్న మేడం అన్నతో మాట్లాడిస్తాను. నువ్వు రాస్తావా ఆయన రాస్తాడా? నేనే రాస్తాను. తగ్గడానికి మీరు పైన అంత స్ట్రిక్ట్ చేస్తున్నారు, కనీసం చేసేదాంట్లో కొంచెం తగ్గేయమంటే కూడా తగ్గేయలేదు. అవును మేడం, నేను రీసెంట్గా మీ కాలేజ్లో నేను ఎగ్జామ్ రాశాను మేడం, ఒక 4 ఎగ్జామ్స్. ఈచ్ పేపర్కి 10,000 తీసుకున్నారు మేడం. సరే సార్, ఇగో ఏది ఉన్నాను కూడా మీరు ఒకసారి కాలేజ్కి వస్తే ఆయన అందరూ మేడం వాళ్ళు ఉంటారు కాబట్టి మేడంతో పర్సనల్గా చేసుకోవచ్చు కదా. లేదు మేడం, అంటే నేను డైరెక్ట్ రావడం వీలు కాదు, అట్లానే నేను దూరం వచ్చాను, వరంగల్కి వచ్చాను. ఏం ఇబ్బంది ఏం లేదమ్మా, మేము ఏం ఇబ్బంది పెట్టాము, ఎవ్వరు ఏం లేదు. కాలేజ్ కాకపోయినా బయట అయినా పర్వాలేదు. ఏంటంటే ఇప్పుడు ఒకసారి కనీసం నీ హాల్ టికెట్ అన్న పెడితే నేను ఆ మేడంకి చూపించుకుంటే ఆ మేడం ఒకవేళ ఓకే అమ్మా ఇచ్చేసేయండి బయటికి పోయి మాట్లాడి అని అంటే రానంటు కాలేజ్కి అంటే అది కూడా చెప్పొచ్చు. నేను అట్లా ఇబ్బంది ఏం లేదు, నీ ఎగ్జామ్స్ అయితే అయిపోయింది, మేము ఏం చేసుకోలేము కదా, కనీసం రికగ్నైజేషన్ ఉండాలి కదా, అట్లా అని అంతే, ఇంకేం లేదు. లేదు మేడం, మీరు వేరే వాళ్ళకి తీసుకోగా ప్లస్ నేను ఇవ్వంగా మీరు నాతో మాట్లాడంగా అవన్నీ రికార్డ్ చేశాను మేడం, వీడియో రికార్డు. అమ్మా నేను కాదంటలేను, నువ్వు నీ గురించే కదా నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు. అవును మేడం, మళ్ళీ నీ గురించే కదా మేము కూడా మాట్లాడాలి కదా. అవును, అంటే ఇప్పుడు నా హాల్ టికెట్ నా పేరు తెలిస్తే మళ్ళీ నాదేమన్నా చేస్తారేమో, మళ్ళీ నా లైఫ్ ఏం చెప్తున్నా, నీ ఎగ్జామ్స్ అయిపోయినాయి అమ్మా, మేము ఏం చేస్తాం చెప్పు, నీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, మేము ఏం చేయలేము కదా. ఏంటంటే రికగ్నైజేషన్ ఏంటంటే మేడం పలానా అబ్బాయి రాజు ఎందుకంటే రికార్డ్ ఉంటుంది కదా మేడం దగ్గర, మ్యాచ్ అవుతుంది, అవును మేడం ఇది ప్రాబ్లము అని చెప్తే ఆమె ఏమి అట్లా ఏం ఇబ్బంది ఏం పెట్టరు వాళ్ళు. అట్లా ఏదన్నా ఉంటే బయటనే అంటున్నావు కాబట్టి బయటనే చేసుకుందాం, కాలేజ్కి కూడా రాకు, మళ్ళీ నీకు అంత భయం అనిపిస్తే. మేమైతే ఏం చేయమమ్మా, ఎందుకంటే అందరం ఇరికినాం, నువ్వు ఇరికినావు మేము ఇరికినాం. అవును మేడం, మాకు కూడా ఉంటుంది కదా చేయాలని. మీరు ఒక 1,000 2,000 తీసుకుంటే అది వేరు మేడం, మరి 10,000 12,000 15,000 పే అవన్నీ తర్వాత నువ్వు ఏదన్నా డీటెయిల్ పంపిస్తే జస్ట్ రికగ్నైజ్ అంతే, ఇంకేం లేదు. నువ్వు వస్తా అంటే ఇంకా మంచిది, ఎవరిని ఏమీ చెయ్యరు, ఎందుకంటే నీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, మేము ఇంకేమీ చేయలేము.